హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే కాశీలో ఉన్న వారాహి మాత టెంపుల్కి అయితే పోతున్నాం. కాశీలో కాలభైరవ టెంపుల్ ఎంత ముఖ్యమో ఈ అమ్మవారి దర్శనం కూడా మనకు అంతే ముఖ్యం అన్నమాట. ఇక్కడున్న అమ్మవారి ఎదురుగా పంతులు గారు అయ్యగారు నిలబడి అమ్మవారికి హారతి ఇవ్వడానికి కూడా భయపడతారు అనమాట. అమ్మవారికి సైడ్కి వెళ్ళి నిలబడైతే హారతి ఇచ్చేసి దబదబా అమ్మవారు ఉన్న గట్లకి వెళ్ళి అయితే బయటకు వచ్చేస్తారు. అంత భయము అమ్మవారు అంటే. ఎందుకంటే అమ్మవారిని గ్రామదేవత, కాశీ గ్రామదేవతగా అయితే పిలుస్తారు. అమ్మవారు రాత్రంతా కాశీ క్షేమం కోసం కాశీలో ఉన్న చిన్న చిన్న గల్లులు వీధులు అన్నీ తిరిగి కాశీని క్షేమంగా ఉంచుతుంది అనమాట. సో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి అయ్యగారులు ఊరు ఏం చేస్తారంటే అమ్మవారు ఎదురుగా నిలబడి ఆరతీయడానికి భయపడతారు. మనకి ఇక్కడ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చెప్పులు పెట్టుకొని జాగ ఉండదు అది అని చెప్పి వాళ్ళ షాప్ దగ్గర అయితే డబ్బులు ఇచ్చి చెప్పులు పెట్టుకోమని చెప్తారు. కాకపోతే మనం టెన్షన్ పడేది ఏం లేదు, అక్కడ స్టాండ్స్ అవన్నీ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మన్మందిర్ ఘాట్లోనే కాశీ వారాహి అమ్మవారి గుడి అయితే ఉంది. ఇక్కడ నుంచి లైన్ ఉంది. ఇక్కడ నుంచి 250 మీటర్స్ దూరంలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. కేవలం ఉదయం 7:30 నుంచి 9:30 వరకే మనకి గుడి అయితే ఓపెన్. టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి ఎడమ పక్క కుడి పక్క అన్ని గుడులు అయితే కనిపిస్తాయి. పురాణాల ప్రకారం దుర్గామాతకి మన అమ్మవారు రాక్షసులను సంహరించడంలో సైన్యాధిపతిగా ఉందని అయితే అంటారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చిన్నది శివాలయం. ఎంతోమంది ఫారెన్ వాళ్ళు వచ్చి అయితే దర్శనం అయితే చేసుకుంటారు కాశీలో. నాకు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి 2 రంధ్రాలు అయితే ఉంటాయి, 2 కిటికీలు ఉంటాయి. ఆ కిటికీల నుంచి మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఒక కిటికీలో నుంచి అయితే మనకి అమ్మవారి ముఖం కనిపిస్తుంది, ఇంకో కిటికీలో నుంచి అమ్మవారి కాలు కనిపిస్తాయి. మనకి గుడికి వెళ్ళే దారిలో లెఫ్ట్ రైట్ అమ్మవారు పూజా సామాగ్రి అయితే దొరుకుతుంది. ఇంకో మనకి ఫోటోలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అమ్మవారి దర్శనం అయితే ఇస్తుంది. ఈ ఎంట్రన్స్ల నుంచి ఎంటర్ అయ్యి రైట్ సైడ్ చూస్తే మనకు అమ్మవారు అయితే కనిపిస్తుంది. మనం ఈ విధంగా ఈ కిటికీల నుంచి చూస్తే అమ్మవారి ముఖం అయితే కనిపిస్తుంది. మనకు లోపల అమ్మవారు ఈ విధంగా కనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈమెనే వారాహి అమ్మవారు. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.